నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. క్రీడల ప్రోత్సాహమే ప్రభుత్వ ధ్యేయం. అథ్లెటిక్ పోటీల ప్రారంభంలో మంత్రి పొన్నం. కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా. జీవో 252ను సవరించాలని డిమాండ్. ఘనంగా కొండూరికి ఆత్మీయ సన్మానం. ముఖ్య అతిథులుగా అతిరథ మహారథులు. ఇక వార్తల వివరాలు. ఒలింపిక్స్ క్రీడలకు తెలంగాణ రాష్ట్రం నుండి యువతను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో మా అసోసియేషన్ 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ మాత్రమే కాకుండా ప్రతి క్రీడలో తెలంగాణ యువత పాల్గొనాలని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో మా అసోసియేషన్ 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ మాత్రమే కాకుండా ప్రతి క్రీడలో తెలంగాణ యువత పాల్గొనాలని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరిచి ఒలింపిక్స్ లో రాష్ట్రం నుండి మెడల్ తెచ్చేలా ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, అందులో భాగంగానే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, అథ్లెటిక్స్ గౌరవ అధ్యక్షులు పద్మ దేవేందర్ రెడ్డి, శ్రీధర్, మర్రి లక్ష్మారెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్ పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారుల నైపుణ్యతను వెలికి తీసి రాబోయే ఒలింపిక్ లో తెలంగాణకు, భారతదేశానికి పథకాలు రావాలనే ఆలోచనతోటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినారు. మేము కూడా ఈ రోజు క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి విధంగా ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో క్రీడలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి తప్పకుండా క్రీడాకారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరంతా దయచేసి, అంటే ఈ అథ్లెటిక్ పోటీలు 12వ రాష్ట్ర స్థాయి పోటీలు అయినప్పటికీ భవిష్యత్తులో అన్ని క్రీడలకు సంబంధించి, అది కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, హాకీ కావచ్చు, షటిల్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఏ ఆట అయినా, ఇవి కాక ఆర్చరీ కానీ లేదా ఇతరత్ర ఒలింపిక్ లో ఆడేటువంటి అన్ని ఆటల్లో తెలంగాణ విద్యార్థులు యువకులు ప్రాతినిధ్యం వహించాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. 30 సంవత్సరాల పైబడినటువంటి వారందరినీ కూడా ఈ సీనియర్స్ మాస్టర్స్ అథ్లెటిక్స్ లో భాగస్వామ్యం చేసే కార్యక్రమం. ఈ అథ్లెటిక్స్ వల్ల, క్రీడల వల్ల మానసిక ఉల్లాసంగా ఉండడంతో పాటు దేహ దారుఢ్యము. ఇంతకుముందే లక్ష్మారెడ్డి గారిది చెప్తున్నప్పుడు 81 సంవత్సరాల్లో కూడా నేను మా కృష్ణా రివర్ను ఏది రావడం జరుగుతుంది ఎవరి సంవత్సరం అంటే ఈ క్రీడలకు సంబంధించి ఆలోచన అలవాటు ఉన్న వాటిల్లో మానసికంగా ధైర్యం కాస్త ఎక్కువ. జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 252ను తక్షణమే సవరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట TUWJ TJF ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఈ జీవో అమలవుతూ ఉండడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు హక్కుగా అందవలసిన అక్రిడిటేషన్ కార్డుల్లో కోత విధించడం తగదని, గతంలో అమలులో ఉన్న విధానాన్ని కొనసాగిస్తూ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి అక్రిడిటేషన్ కార్డులను వెంటనే పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి హామీలతో కూడినటువంటి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టో ప్రకారం అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు డెస్క్ తో సహా అక్రిడిటేషన్ కార్డు ఇస్తామని స్పష్టం చేసింది. దాంతోపాటు బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను కూడా అమల్లోకి తీస్తామని చెప్పింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తామని చెప్పింది. ఇవి ఏమీ చేయకపోగా కొత్తగా జర్నలిస్టులో ఒక ఐక్యత ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాల్లో, జర్నలిస్టులలో ఒక విభజన తీసుకొచ్చి డెస్క్ జర్నలిస్టుల పేరు మీద వాళ్ళని పక్కన పెట్టడంతో పాటు మీడియా పేరు మీద ఒక అక్రిడిటేషన్ కార్డు జారీ చేస్తామని చెప్పడం. నారాయణ సార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ల ముందు జర్నలిస్టుల కోసం
ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం కొత్తగా 252 జీవో నెంబర్తో జీవో తీసుకొచ్చింది మీడియా అక్రిడేషన్ కార్డులు ఇవ్వడానికి. దీంట్లో జర్నలిస్టులను 2 రకాలుగా విభజించారు. ఈ విభజనను పూర్తిగా మా యూనియన్ పక్షాన నిరసిస్తూ ఈరోజు కరీంనగర్ లో ఉన్నటువంటి డెస్క్ జర్నలిస్టులు కావచ్చు, ఇతర ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా, ఫీల్డ్ జర్నలిస్టులు కావచ్చు, అందరం కూడా నిరసిస్తున్నాం. గడిచిన 3 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 252 జీవో అనేది పూర్తిగా జర్నలిస్టులను విభజించు పాలించాలని నిబంధనతో తీసుకొచ్చిన ఆ జీవోను మేము రద్దు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ జర్నలిస్ట్ అనే ఒక పేరుతోని ఇక్కడ డెస్క్ జర్నలిస్టులను వేరు చేయాలని కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రను మేము తిప్పికొట్టాలని చెప్పి ప్రభుత్వం యొక్క ప్రభుత్వంపై వాళ్ళకు అసలు ఏ విధంగా వాళ్ళు అనుకున్నారో తెలియదు, కానీ ఎవరు చెప్పారో తెలియదు. కానీ కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో నూతనంగా గెలిచిన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. గ్రామాలకు ప్రైవేటు పాఠశాలల బస్సులు రాకుండా చూసుకుని ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. గెలిచిన సర్పంచులకు చప్పట్లతో ఘనంగా గట్టిగా మనం స్వాగతం చెప్తా ఉన్నాం. ఈ రోజు సర్పంచులుగా మీ విధి నిర్వహణలో బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచుల్ని పార్టీ మీకు అండగా ఉంది, ప్రభుత్వం మీకు అండగా ఉంది. మీ గ్రామాల్లో మీ ఇచ్చిన వాగ్దానాలు కానీ గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు ఏకంగా వట్టి మీ ఒంటరి అనుకోకుండా పార్టీ ప్రభుత్వం మీతోటి ఉంది అని చెప్పడానికి. అంటే వాస్తవంగా కూడా మొన్న జరిగినటువంటి ఒక సర్పంచ్ ఎన్నికల్లో 70% పైగా ఇవాళ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సోదరులను అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తామని చెప్పంటున్నాను. ఈ విజయం అనేది ఏదైతుందో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం గడుస్తుంది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ 2 సంవత్సరాల కాలంలో మనం అమలు తలపెట్టినటువంటి చేస్తున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైతుందో ఈ ఫలితం నిదర్శనంగా మనం భావిస్తామని చెప్పంటున్నాను. మహాత్మా గాంధీ గారు ఒకటే చెప్తుండే, గ్రామాలు బాగున్నప్పుడే దేశం బాగుంటుందని, పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని చెప్పి ఇలా గ్రామాలు బాగుపడ్డప్పుడు, గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం వెలిసినప్పుడు ఇలా దేశం బాగుపడుతుందని బలంగా నమ్మి స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు వారి హయాంలో ఈ స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు నిధులు, విధులు కేటాయిస్తూ స్థానిక సంస్థలు ఏ విధంగా అయితే బలోపేతం చేసినామో నేడు అదే స్ఫూర్తితోటి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలి. ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులందరూ కూడా గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరిపాలనను ప్రజల మధ్యలోకి తీర్చుకొని పోవడంలో మరి 2 విషయాలు ఇక్కడ సర్పంచులకు గెలిచినారు. సర్పంచులు గ్రామాన్ని చూసుకుంటూ గ్రామంలో అవసరమైన 10 సంవత్సరాల అధికారంలో లేము. ఏ రోజు మనం అధికారంలోకి వచ్చినామో 2023 డిసెంబర్లో నేను ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మురుగు కాలువలు, అపరిశుభ్రమైన రోడ్లు, నీటితో దుర్గంధం ఇవన్నీ ఉండే. అంటే మీకు చెప్పొచ్చేది 2 విషయాలు. పారిశుద్ధ్యం విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్త వహించాలి. కరీంనగర్లోని భగత్ నగర్ లో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో తెప్పోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆలయంలో స్వాములు పలు రకాల పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గోమాతకు అయ్యప్ప స్వాములు, మహిళలు మంగళహారతులు సమర్పించారు. తెప్పోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామి భక్తులు ఇప్పలపల్లి మల్లేశం, మంజుల 6 కన్య స్వాములకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెప్పోత్సవ కమిటీ చైర్మన్ డి సంపత్, పాదయాత్ర గురుస్వామి, గడప నాగరాజు, హరినాథ్ స్వామి, అన్నం శ్రీను గురుస్వామి, విష్ణు గురుస్వామి, మల్లికార్జున స్వామి, రాజవీరు గురుస్వామి పాల్గొన్నారు. మొన్న తెప్పోత్సవ కార్యక్రమం మంచి బ్రహ్మాండంగా అయినందుకు ఒక స్వామి వారు కన్యాస్వాముల కొరకు
ఒక 6 స్వాముల కొరకు దారిన ఖర్చుల కొరకు ఇప్పలపల్లి మల్లేశం, మంజుల గారులు, వారి కుమారులు మనీష్, అనుదీప్ గారులు ఈ కన్యాస్వాముల కొరకు నాతోని కన్యాస్వాములకి దక్షిణ ఇప్పించినారు. వారికి వారి కుటుంబంపై అయ్యప్ప స్వామి కృప కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. స్వామియే. కరీంనగర్లోని మైత్రి హోటల్లో లేబుల్ శాన్వి బొటిక్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించారు. ఎగ్జిబిషన్ లో భాగంగా వివిధ రకాల దుస్తులతో కూడిన స్టాల్స్ ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. శారీస్, రెడీమేడ్ డ్రెస్సెస్, బ్లౌజెస్, దుపట్టాస్ ఇలా ఎన్నో రకాల ట్రెండీ కలెక్షన్స్ ఎంతగానో ఆకర్షించాయి. ఈ సందర్భంగా లేబుల్ శాన్వి బొటిక్ నిర్వాహకురాలు కొత్తకొండ శిరీష మాట్లాడుతూ, మొదటిసారి లేబుల్ శాన్వి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. రానున్న జనవరిలోనూ మరోసారి ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పలువురు కస్టమర్లు మాట్లాడుతూ, లేబుల్ శాన్వి ఎగ్జిబిషన్ సేల్ ఎంతగానో ఆకట్టుకుందని, ట్రెండీ కలెక్షన్స్ లో లేబుల్ శాన్వి ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ లేబుల్ శాన్వి అనే ఎగ్జిబిషన్ శిరీష గారు కండక్ట్ చేస్తున్నారు. వచ్చాము, కలెక్షన్ చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ అయితే చాలా నచ్చాయండి, అందరం తీసుకున్నాము. అండ్ శారీస్, పట్టు శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ అందరం ఫ్రెండ్స్ అందరం డ్రెస్సెస్ అయితే కంపల్సరీ తీసుకున్నాము. అందరూ వచ్చి చూడండి, విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ శిరీష, తను లేబుల్ శాన్వి అని బుటిక్ స్టార్ట్ చేసి 14 years అవుతుంది. తన కలెక్షన్స్ చాలా బాగుంటాయి. తన దగ్గర ఇప్పుడు కరీంనగర్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టారు మైత్రి హోటల్లో. ఇక్కడ రెడీమేడ్ వర్క్ బ్లౌజెస్, పట్టు శారీస్, మంగళగిరి పట్టు, వెంకటగిరి పట్టు శారీస్, ఫ్యాన్సీ డ్రెస్సెస్, డైలీ వేర్ డ్రెస్సెస్, కుర్తీస్, పార్టీ వేర్ డ్రెస్సెస్, హాఫ్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజెస్, ఎవ్రీథింగ్ అన్ని చాలా బాగున్నాయి కలెక్షన్స్. మైత్రి హోటల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. రెస్పాన్స్ చాలా బాగుందండి. ఫస్ట్ టైం పెట్టినా కానీ చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు కస్టమర్స్. మళ్ళీ కూడా జనవరిలో కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా మెనీ మోర్ వెరైటీస్ చాలా ఉన్నాయి. 1000 నుంచి స్టార్ట్ అప్ టు 4000 వరకు డ్రెస్సెస్ ఉన్నాయి. 10-15,000 వరకు శారీస్ ఉన్నాయి. రెడీమేడ్ డ్రెస్సెస్ అండి, అనార్కలీస్, లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, కలంకారీ దుపట్టాస్, ప్లాజోస్, మళ్ళీ వర్క్ బ్లౌజెస్, ప్లెయిన్ శారీస్, అనార్కలి, వర్క్ అనార్కలీస్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ టైం జనవరిలో కండక్ట్ చేసేటప్పుడు ఓన్లీ లంగా ఓర్నీస్, అనార్కలీస్ స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాము. కరీంనగర్లోని కోతిరాంపూర్ బైపాస్ రోడ్డులో సిపిఐ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బద్దం ఎల్లారెడ్డి 46వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో కరీంనగర్ మొట్టమొదటి పార్లమెంటు సభ్యులుగా బద్దం ఎల్లారెడ్డి ఎన్నికయ్యారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇందుర్తి, బుగ్గారం శాసనసభ్యులుగా పనిచేశారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నతమైన గొప్ప వ్యక్తి బద్దం ఎల్లారెడ్డి అని, అలాంటి నాయకుడి ఆశయాలను, లక్ష్యాలను నేటితరం పుణికిపుచ్చుకొని ముందుకు తీసుకువెళ్లేందుకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, రాజు, బుచ్చన్న యాదవ్, రమేష్ పాల్గొన్నారు. ఇవాళ అమిత్ షా కలలు అంటాడు, పగటి కలలు. వాస్తవికంగా మార్క్సిజం లేని సిద్ధాంతం అనేది ఇది ఒక భారతదేశంలో పరిమితమై లేదు. ప్రపంచవ్యాప్తంగా 198 దేశాలకు కూడా విస్తరించున్నది. అందులో 110 దేశాలు క్రియాశీలంగా మార్క్సిజం లేని సిద్ధాంతం అమలుపరచబడతాం. ఇక్కడ ఏదో ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్ ఏరేసి భయభ్రాంతకు గురి చేసి అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి డోన్ల ద్వారా రకరకాల పద్ధతులలో వాళ్ళ కాల్ చంపడం అనేది ఇది అప్రజాస్వామ్యం, దుర్మార్గమైన చర్య, రాజ్యాంగ విరుద్ధమైన చర్య. అయితే ఆయన కలగంటా ఉన్నాడు. ఎక్కడ అణచివేతలు ఉంటాయో, ఎక్కడ మరి ప్రజల కష్టాలు ఉంటాయో అక్కడనే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమిస్తుంది. కమ్యూనిజం అంటే ఏంది? ప్రశ్నించే గొంతుక, హక్కులకు అడిగే గొంతుక, అనగారిన వర్గాలకు అండగా ఉండే గొంతుక. అందుకనే శ్రమజీవులు, కష్టజీవులు, అలాగే ఎస్సీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు ఆకాంక్ష జ్యోతి, ఆశాజ్యోతి మార్క్సిజం లేని సిద్ధాంతం. కాబట్టి మా అమిత్ షా కాదు, ఆయన తాత వచ్చినా ఎవడొచ్చినా ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా బ్రేక్ చేయొచ్చు, అంచొచ్చు, తాత్కాలికంగా కంట్రోల్ చేయొచ్చు, కానీ శాశ్వతంగా ఎవడు చేయలేడు. అమిత్ షా కూడా శాశ్వతంగా బతకలేడు, మోడీ బతకడు. కాబట్టి తాత్కాలికంగా అణచివేయబడ్డ ఈ ఉద్యమం ఎక్కడ మరి అణచివేతలు ఉంటాయో, ఎక్కడ మరి అన్యాయాలు ఉంటాయో అక్కడ ఎదురు తప్పనిసరి నిలబడుతుంది.
కరీంనగర్లోని గాంధీ రోడ్లో గల టీటీడీ కళ్యాణ మండపంలో కార్తవీర్యార్జున పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 1008 దీపాలతో కార్తవీర్యార్జుని దీప యంత్ర నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ఈ పూజ ముఖ్యంగా సంపద, వ్యాపారంలో విజయం, కోల్పోయిన వస్తువులను తిరిగి పొందడం మరియు చట్టపరమైన విషయాలలో విజయం కోసం చేస్తారని తెలిపారు. కరీంనగర్లోని 45వ డివిజన్లో ఉచిత వైద్య కంటి శిబిరాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్ రైజ్ హాస్పిటల్, శరత్ మ్యాక్స్ విజన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని, పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తీసుకుని చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని విష్ణుగౌడ్, మానకొండూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు అరవింద్ పాల్గొన్నారు. ఈరోజు 45వ డివిజన్లో మరి కాంగ్రెస్ యువ నాయకులు మా సోదరుడు అజీముద్దీన్ ఇక్కడ ఉచిత వైద్య శిక్షణ శిబిరం ఏర్పాటు చేశాడు. సన్ రైజ్ హాస్పిటల్ వారు దానికి ముందుకు వచ్చారు. అట్లాగే మ్యాక్స్ విజన్ ఐ కేర్ వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. మరి యువ నాయకులు ఈ రకంగా సేవా దృక్పథంతో రావడం అనేది చాలా హర్షణీయం. ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంత చిన్న వయసులోనే వాళ్ళు సంపాదించిన ఆ కొద్ది అమౌంట్ను కూడా నేను ప్రజల కొరకు వెచ్చిస్తాను అనేది నిస్వార్థంగా రావడం అనేది చాలా హర్షణీయం. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా తను ఎన్నో చేసి ఉన్నాడు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా ఎన్నో చేయాలని చెప్పేసి ఇవాళ సమాజంలో మరి ఎన్నో రకాల ప్రజలు ఎదురు చూస్తున్నారు సహాయం గురించి. రాజీవ్ పార్క్లో హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఒకటి కంటి పరీక్ష మరియు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆల్ఫోర్స్ వి నరేందర్ రెడ్డి గారు రావడం జరిగింది. నేను ఇక్కడ ఉన్న ప్రజలను ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ముందుగానే ఏదైతే వ్యాధి ఉన్నదో దాన్ని తెలుసుకొని ఆ వ్యాధిని తొందరగా నివారించడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈఏపీ సెట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి బీఎస్సీ నర్సింగ్లో సీటు సాధించారు కరీంనగర్లోని బ్లూమింగ్ వొకేషనల్ కళాశాల విద్యార్థినులు అరుణ, ప్రేమలత. కాగా వీరిని కళాశాల కరెస్పాండెంట్ ఎంఏ ఖుద్దూస్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఏ ఖుద్దూస్ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో పలువురికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థినులకు సూచించారు. బ్లూమింగ్ కళాశాల కాంపిటేటివ్ పరీక్షల్లో ఎన్నో ఉత్తమ ర్యాంకులు సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి నిర్మల, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పోలీసులు బిట్ కాయిన్ నిర్వాహకుల నుండి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కరీంనగర్కు చెందిన వంగల రమణ, స్వప్న దంపతులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుమారుడు వంగల సాయిదీప్ ను బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ పేరిట నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త మోసం చేశారని వాపోయారు. బిట్ కాయిన్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు తమ కొడుకును అరెస్టు చేశారని, 11 లక్షల రూపాయలు చెల్లిస్తేనే విడుదల చేస్తామంటూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. కరీంనగర్ పోలీస్ కమిషన్ తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. గత 3 సంవత్సరాల నుండి దాసర్ రమేష్ అనే వ్యక్తి మా బాబును క్రిప్టో కరెన్సీలో ట్రైనింగ్ ఇప్పించి మీకు నెలకు ఇంత అమౌంట్ ఇస్తామని అజ్జేసి తీసుకొని వెళ్ళిండు. వాళ్ళు ఆయన 500 కోట్ల స్కామ్ చేసిండు. కరీంనగర్లో 400 కుటుంబాలను బాగా సఫర్ చేసిండు, ఇంకా చేస్తూ ఉన్నాడు. ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు మా పిల్లవాడిని తీసుకెళ్లారు. తీసుకొని మాకు 2 డేస్లో 11 లక్షల రూపాయలు ఇవ్వాలి. 11 లక్షల రూపాయలు ఇవ్వనిచో మా ఇద్దరు పేరెంట్స్ని, మా బాబుని అదనపు కేసులు బనాయించి రిమాండ్కు పంపిస్తాము అని చెప్పారు. దాసర్ రమేష్ అనే వ్యక్తి
500 కోట్ల స్కామ్ చేసిండు. మెటా ఫండ్, మెటా ప్లస్ అన్ని స్కీములను పెట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు. అసలైనా పట్టించుకోకుండా ఎక్కడికి అప్లికేషన్ పెట్టినా అని, పిటిషన్ పెట్టినా అని స్టేషన్లల్లో ముందే పోయి వాళ్ళను కుమ్మక్కయిన్నారు. ముందే ఆయన పోయి సెట్ చేసుకొని వస్తున్నాడు. ఎవరు అవి ఏ అప్లికేషన్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తలేరు. ఆల్రెడీ సిపి సార్కి ఇచ్చినాము, 2 టౌన్స్లో ఇచ్చినాము, మా బాధితుల సిసిఎస్లో కూడా ఇచ్చినాం. దాసర్ రమేష్ అనే వ్యక్తి బాగా పెద్ద చీటర్. ఆయన చాలామందిని ఇట్లా పైసలు పెట్టించుకుంటా మేము నమ్మించుకుంటా చాలామందిని మోసం చేసిండు. దాదాపు నాకు ఒక 55 లక్షల వరకు నాకు పైసలు పెట్టించి ఇప్పిస్తా అని ఇట్లా డైలీ ఇన్కమ్ వస్తుందని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక 55 లక్షలు దాసర్ రమేష్కి ఇచ్చినాము. ఇట్లా మేమే కాకుండా చాలామందితోటి పైసలు పెట్టించి వస్తాయని ఇప్పిస్తా అనుకుంటా చేసి అందరిని మోసం చేయడం జరిగింది. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ముదిరాజ్ సర్పంచుల సన్మాన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు సిద్ది సంపత్ ముదిరాజ్. ఇందుకు సంబంధించి కరీంనగర్ లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ సర్పంచులను గౌరవప్రదంగా సన్మానించడం ద్వారా సమాజంలో రాజకీయ చైతన్యాన్ని మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు మంద నగేష్, ముదిరాజ్ శ్రీనివాస్, మధు, మల్లేశం, రమేష్, మురళి, సతీష్ పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమం ఈ నెల 30 నాడు రవీంద్ర భారతిలో ఉదయం 11 గంటలకు జరిగే సర్పంచుల సన్మానానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని సర్పంచులు, ముదిరాజ్ సర్పంచులు వాళ్ళందరూ కూడా తప్పకుండా హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల ద్వారా పిలుపునిస్తున్నాం. ఇందులో ఎటువంటి గ్రూపు లేవు, అందరం కలిసే పెద్ద ఎత్తున ఈ సర్పంచుల సన్మానం చేయబడుతుంది. ఇది బొర్ర జ్ఞానేశ్వర్ గారు, ముదిరాజ్ చైర్మన్ గారు, వారి ఆధ్వర్యంలో మరి శ్రీహరి గారు మనకున్నటువంటి ఏకైక మంత్రి గారు, దాంతోపాటు ఈటల రాజేందర్ గారు, జ్ఞానేశ్వర్ గారు, శంకర్ ముదిరాజ్ గారు, ఇతరత్ర ఎంతమంది మధు గారు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ నెల 30 తారీఖు రవీంద్ర భారతిలో జరిగే కొత్త నూతనంగా ఎన్నికైన సర్పంచులను, ఉప సర్పంచులను పార్టీలకు అతీతంగా వార్డు మెంబర్లందరినీ సన్మానించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ పోయింది. లేని వారు కూడా ఇదే ఇన్ఫర్మేషన్గా భావించి అందరూ హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఇదే త్వరగా నెక్స్ట్ కార్పొరేషన్లు కానీ ఎంపీ జడ్పీసీలు కానీ అత్యధికంగా గెలిచి మన ముదిరాజుల ఐక్యత చాటాలని చెప్పి కోరుకుంటాను. కొండూరి రవీందర్రావు కృషి వల్లే కేడీసీసీ బ్యాంక్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడిగా కొండూరి రవీందర్రావు పదవీ విరమణ చేసిన సందర్భంగా కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో సన్మాన కార్యక్రమంతో పాటు ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో కేడీసీసీ బ్యాంక్ రికార్డులు సృష్టించడం వెనుక కొండూరి రవీందర్రావు కృషి ఎంతగానో ఉందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడిగా కొండూరి రవీందర్రావు పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో సన్మాన కార్యక్రమంతో పాటు ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు హాజరై కొండూరి రవీందర్రావుకు పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రవీందర్రావు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కరీంనగర్ డీసీసీబీని నష్టాల నుంచి లాభాల దిశగా నడిపించిన తీరును కొనియాడారు. పారదర్శక పాలన, క్రమశిక్షణతో కూడిన బ్యాంకింగ్ విధానం, రైతు కేంద్రిత నిర్ణయాలు, సహకార సంఘాల బలోపేతానికి ఆయన చేసిన కృషి జిల్లాకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా రైతులకు సులభంగా రుణాలు అందుబాటులోకి తేవడం, సహకార సంఘాల విస్తరణ, బ్యాంకు ఆర్థిక స్థిరత్వం పెంపుదల వంటి అంశాల్లో రవీందర్రావు చూపిన దూరదృష్టి వల్లే కరీంనగర్ డీసీసీబీ దేశంలోనే ఒక మోడల్ బ్యాంకుగా ఎదిగిందని అన్నారు. 20 సంవత్సరాలుగా సహకార రంగంలో సేవలు అందించినటువంటి వారు నేను ఇద్దరు 2005లో నేను కరీంనగర్ సింగిల్ ప్రెసిడెంట్గా, వారు గంభీరావుపేట సింగిల్ ప్రెసిడెంట్గా, వారు సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్గా, నేను డీసీఎంఎస్ మార్కెట్ చైర్మన్గా, వారు పెద్ద మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ ఆనాడు సీనియర్స్ కలిసి మేము సహకార రంగంలో రావడం జరిగింది. ఈ సహకార రంగంలో పార్టీలకు అతీతంగా మరి ఈరోజు రైతులకే సేవ చేయాలనేటువంటి ఆలోచనతో వారి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి అందరూ కూడా పేరున హృదయపూర్వకంగా
అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ రంగానికి కొండూరు రవీందర్రావు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన అనుభవం, కృషి భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. కరీంనగర్ డీసీసీబీకి ఎనలేని సేవలు అందించినందుకు రవీందర్రావుతో పాటు డైరెక్టర్లు అందరికీ కృతజ్ఞతలను తెలియజేశారు. సన్మానం అంటే పార్టీలకు అతీతంగా గౌరవించుకోవాలి. వ్యవస్థకు ఊరేసి దీన్ని బొండిగా పిసికి కటం పట్టించాలని చెప్పి ప్రయత్నం జరిగింది. ఆనాడు మేమంతా రాజశేఖర్ గారు ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు, సహకార రంగ వ్యవస్థ ఏ ఆలోచనతో మనకు అందించబడదో దాన్ని సమున్నతంగా నిలపాల్సిన అక్కర ఉన్నది. దయచేసి ఈ రంగాన్ని మాత్రం మీరు మూసేయొద్దని చెప్పి మాట్లాడిన దాంట్లో, కొట్లాడిన దాంట్లో నేను కూడా ఒకరిని. అట్లా వారు చెప్పినట్టుగా రాజశేఖర్ గారు ఆనాడు ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకొని కొంత డబ్బు కూడా ప్రోత్సహించి ఇవాళ సహకార రంగ వ్యవస్థ ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో అది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. నేను జీవనన్న స్టేజ్ మీద ఉన్నాడు కాబట్టి ఇంతటి గొప్ప సన్మాన కార్యక్రమంలో తనపై చూపిన అపారమైన ప్రేమాభిమానాలపై కొండూరి రవీందర్రావు ఒకంత భావోద్వేగ పూరిత సందేశాన్ని అందించారు. ఇదంతా తన ఒక్కడి కృషి ఫలితం మాత్రమే కాదని, సహకార ఉద్యమానికి జీవితాంతం అంకితంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. మొత్తంగా ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమం సహకార ఉద్యమ చరిత్రలో ఒక భావోద్వేగభరితమైన గౌరవప్రదమైన సందర్భంగా నిలిచిపోతుందన్నారు. మొదలు పెట్టాలి అనేది కూడా నాకు తెలుస్తలేదు, ఏం మాట్లాడాలి అనేది కూడా నాకు తెలుస్తలేదు. కానీ ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్పాలి. ఇది నేనే గొప్ప ఏదో చేసి కీర్తి అంతా ఈ ప్రతిష్ట అంతా నాదే అని విర్రవీగే తత్వం కాదు, కరెక్ట్ కూడా కాదు. క్రికెట్లో ఒక సామెత ఉన్నది, క్రికెట్లో ఒక సేయింగ్ ఉన్నది, ముడిపడి ఉండి ఈ స్థాయికి నా గుడ్ ఫార్చ్యూన్ ఇవ్వాల. కేంద్రంలో కూడా మంత్రిత్వ శాఖ ఏర్పడ్డది. అనేక వాళ్ళ పాలసీ మేకర్స్లో నన్ను కూడా ఒక మెంబర్గా పెట్టడానికి కరీంనగర్ జిల్లా నాకు పెట్టిన భిక్షనే అనే మాట కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళొకసారి మా గాంధన్నకు, మా జీవనన్నకు, ఆనాటి ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై సహకారం, జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడల ప్రోత్సాహమే ప్రభుత్వ ధ్యేయం, అథ్లెటిక్ పోటీల ప్రారంభంలో మంత్రి పొన్నం. కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా, జీవో 252ను సవరించాలని డిమాండ్. ఘనంగా కొండూరికి ఆత్మీయ సన్మానం, ముఖ్య అతిథులుగా అతిరథ మహారథులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాల్టా కరీంనగర్. Audio Jungle.